ప్రతి తల్లికి 15,000 రూపాయలు ఇస్తారు. ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో అలాగే ఇస్తారు. ఒక తల్లి 2 బిడ్డల్ని స్కూలుకు పంపితే 30,000 ఇవ్వరు. 3 పిల్లల్ని పంపితే 45,000 ఇవ్వరు. 4 పిల్లల్ని పంపితే 60,000 ఇవ్వరు. ఎంతమంది పిల్లల్ని పంపినా 15,000 రూపాయలే ఇస్తారు. ఏంటిది? వాట్ ఈస్ దిస్? ఇది సూపర్ సిక్సా? కాదే. సూపర్ మోసం కాదా అని అడుగుతా ఉన్నా. ఇది తల్లికి వందనమా? కాదే. తల్లికి మోసం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కూటమి నాయకులు ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. ఇవాళ మీరు చేసినటువంటి పని ఎంత దారుణమైనటువంటి అంశం అంటే, ఎంతమంది ఉన్నారండి తల్లులు ఈ రాష్ట్రంలో? మా లెక్క ప్రకారం లాస్ట్ టైం ఇప్పుడు పెరుగుంటారు. 42,61,965 మంది తల్లులు 2023లో ఆ తల్లుల ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. 6,392 కోట్ల రూపాయలు ఆ రోజున వేయటం జరిగింది. అంతమంది తల్లుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు నాకు తెలియక అడుగుతలే. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడు? మరి ఎవరో అయ్యేవాళ్ళు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, గతంలో కూడా ఎన్నికలకు ముందు, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తుంగలో తొక్కిన మోసగాడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేశాను. ప్రజలు మరి రిసీవ్ చేసుకోలేదో, మరి ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ నాకు తెలియగలుగుతాను, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంత పచ్చి మోసం రాష్ట్రంలో నువ్వు చేస్తున్నావంటే ఏం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, కొత్త ఏం కాదు. అలవాటు పడిన వ్యక్తే మోసం చేయటంలో బాగా అలవాటు పడినటువంటి వ్యక్తి. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ ఎగ్గొట్టినటువంటి వ్యక్తి. దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కూటమికి ఉంది అని మనవి చేస్తున్నాం. ఇంత పచ్చి మోసాన్ని ఎలా ప్రజలు భరిస్తారో చెప్పాలి. ఇలాంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి కార్యక్రమంలో? అయ్యా, అమ్మఒడి సక్సెస్ఫుల్గా అమలు చేశాం, మళ్ళా అమలు చేస్తాం. ఇంతకుముందు 15,000 ఇస్తున్నాం, ఇప్పుడు 17,000 ఇస్తాం అని తన వాగ్దానంలో చెప్పాడు, మేనిఫెస్టోలో. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి, పని అయిపోయింది పర్లేదు అని మీకు తెలుసు కదా. చాలా సామెతలు ఉన్నాయి. రేవు దాటిన తర్వాత తెప్ప తగలేసేది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. వాడ మీద ఉన్నప్పుడు వాడ మల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడి మల్లయ్య. ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయటం, ఈ ఎన్నికల తర్వాత తూ అని మేము ఎక్కడ వాగ్దానం చేసాం, అదంతా చేశాం కదా అది అని మాటలు మాట్లాడటం. ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. ఇంత పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు.